ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క లగ్నానికి మనకు 12 లగ్నాలు ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు. ఒక్కొక్క లగ్నానికి మీకు ఏదైనా ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతం ఏమిటి, మీకు ఏదైనా ఒక మంచి జరగబోతుంది అంటే ఫైనాన్షియల్గా ఒక గ్రోత్ రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలు ఏమిటి అనేటువంటి, అంటే మనిషికి చూడండి, ప్రకృతి ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ సంకేతాలు ఇస్తుంది. న్యాచురల్గా ఇచ్చేటువంటి సంకేతాలు ఒక రకంగా ఉంటాయి. అంటే స్వప్న రూపంలో కావచ్చు, మనం వెళ్ళి అంటే కొన్ని లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగేటువంటి అంశాల్లో కావచ్చు. నేచర్ ఈజ్ అమ్మవారు. ఆ యొక్క నేచర్ మీకు ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే, మీకు ఎప్పుడైనా సరే ఒక నెగటివ్ సంఘటన మిమ్మల్ని ఇండికేట్ చేయబోతుంది అన్నప్పుడు అది స్వప్న రూపంలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎటువంటిది అది చూపిస్తుంది అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, బంగారము పోయినటువంటి సందర్భాలు, బంగారం మిస్ అయిందనేటువంటిది వింటారు తరచుగా, గుర్తుపెట్టుకోండి. లేదా ఒక గొడవ జరిగింది, లేదా ఒక ప్రయాణంలో ఒక సంఘటన జరిగింది, వాటర్ రిలేటెడ్ సంబంధించినవి. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. వాటర్ తీసుకుంటుంటే కింద పడిపోవడం, లేకపోతే వాటర్ వేస్ట్గా పోయిందనేటువంటిది వినడం, లేకపోతే వాటర్లో ఎవరో పడిపోయారనేటువంటి విషయాలను మీరు తరచూ వింటూ ఉండడం. అంటే ఆ యొక్క మంచి పని, మీరు ఏదైతే ఒక బిజినెస్ కావచ్చు, అగ్రిమెంట్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, జాబ్లో జాయిన్ అవ్వడం కావచ్చు. కొంతమంది సంశయిస్తూ ఉంటారు, నాకు ఈ చాయిస్ వచ్చింది, లేకపోతే నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది, కానీ నేను ఇందులో ఎంతవరకు సక్సెస్ అవ్వగలను, నేను వెళ్ళడం కరెక్టా కాదా అని సంశయిస్తూ ఉంటాం. మీరు సంశయిస్తున్నప్పుడు మీరు నిత్యం అమ్మవారిని కనుక ఆరాధిస్తున్నట్లయితే, ఆ యొక్క సంశయానికి అమ్మవారు వెరీ క్లియర్లీ ఒక ఇండికేషన్ ఇస్తుంది. వృషభ లగ్నం వారికి నేను చెప్పినటువంటి ఇండికేషన్స్. మరి పాజిటివ్ ఇండికేషన్ ఏదో ఒకటి ఉండాలి కదండి. అంటే ఇక్కడ పాజిటివ్ ఇండికేషన్ ఏమిటి అంటే, బయట మీకు బంధువర్గం నుంచి ఒక మంచి న్యూస్ వింటారు, లేదా చిల్డ్రన్ నుంచి ఒక మంచి న్యూస్ వింటారు, కుటుంబ సభ్యుల్లో ఉండే వాళ్ళతో ఒక మంచి న్యూస్ వింటారు, లేదా సమ్ టైమ్స్ స్వప్నంలో పచ్చటి చెట్లు వస్తాయి, గ్రీన్ కలర్ ట్రీస్ రావడం జరుగుతూ ఉంటుంది, పచ్చటి కొండలు ఎక్కుతున్నట్టుగా రావడం, ఇట్లాంటివన్నీ కూడా కనబడతాయి. లేదా ఒక తెలివిగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి సందర్భం వస్తుంది, లేదా ఒక తెలివితేటలకు సంబంధించిన ఒక అంశం వింటారు. చూడండి, మనం ఒక్కోసారి యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఎవరైతే చెస్ ఆడేటువంటి పిల్లవాడు చాలా అద్భుతంగా మనకి అతని యొక్క ప్రతిభ చూపించాడు అనేటువంటి, ఇట్లాంటివన్నీ వినడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగంలో రాణించినట్టుగా రావడము, లేదా ఎవరో వేరే వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగంలో బాగా రాణించారనేటువంటి ఒక విషయాన్ని వినడము, దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చింది అనేటువంటి వినడం, ఇట్లాంటివన్నీ, లేదా ఏనుగు రావడం స్వప్నంలోకి. అదేవిధంగా కొంతవరకు చూసుకున్నట్లయితే భగవత్ సంబంధించిన ఊరేగింపులు రావడము, అందులో ముఖ్యంగా విష్ణువుకి సంబంధించిన ఎక్కువగా స్వప్నంలోకి రావడం మీకు వస్తుంది అంటే, మీ వృషభ లగ్నం వారికి ఖచ్చితంగా మీకు అది ఒక మంచి జరగబోతుంది. మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ కరెక్ట్ డెసిషన్స్ మీరు తీసుకోబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అయితే మరి మీకు ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, కొన్ని డెసిషన్స్ మనకు అలా కనబడ్డా తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటాం, కానీ ఆ సందర్భంలో మనం ఇరుక్కుపోయినట్టుగా ముందుకు రాలేక, వెనక్కి రాలేక, ముందుకు వెళ్ళలేక ఒక సంశయంలో ఉంటాం. అలాంటప్పుడు మరి ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మధుసూదనాయ నమః అనే నామస్మరణ చేయండి. ఓం నమో నారాయణాయ అనుకోండి. వీలైనంత మటుకు దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, లేకపోతే తిరుపతికి కానీ వెళ్ళిరండి. అప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతారు. ఇప్పుడు మీకు లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ ప్రకృతి నాకు ఈ సంకేతం అందిస్తుంది కాబట్టి నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం ఎలా తెలుసుకోవాలో చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి. మనం చూడండి, ఎవరినైనా ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యి అతని ద్వారా మనం బిజినెస్ చేద్దామనో, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుందామనో, లేకపోతే ఇంకేదైనా అతనితో లైఫ్లో ఒక జర్నీ చేద్దామనేటువంటిది కొన్ని సంఘటనలు మన లైఫ్లో జరుగుతాయి. అంటే ఎలాంటివి, ఒక బిజినెస్ చేయడం కానీ, ఒక అగ్రిమెంట్ రాసుకునే విషయం కానివ్వండి, లేకపోతే ఒక వివాహ సంబంధించినవి. ఇవాళ రేపు చూడండి, ఇంతకుముందు పెళ్లి చూపుల్లా కాకుండా ఇవాళ రేపు ఎలా ఉందంటే, అబ్బాయి అమ్మాయి ఏదైనా ఒక పాయింట్లో కలుస్తారు. చాలా ఇలాంటివి ఎక్కువగా మనకి విదేశాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే విదేశాల్లోనే అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసి చెప్తారు, మీ ఇద్దరు ఒకసారి కలవండి, ఒకసారి మాట్లాడుకోండి, లేకపోతే ఒకసారి ఫోన్లో మాట్లాడండి, ఆన్లైన్లో మాట్లాడండి. అలాంటప్పుడు మీకు ఆ పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో కావచ్చు, అది లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అంశంలో కావచ్చు,
తరచూ మీకు ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఆ ప్రయాణంలో, అంటే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో కావచ్చు, అది మీకు సరైనటువంటి సంబంధం కాదు అని మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం కొన్ని కోర్సెస్ చేస్తుంటాం. ఆ కోర్సెస్ చేసేటప్పుడు కూడా మనకి పలానా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళని మనం కన్సల్ట్ అయినప్పుడు సరైనటువంటి డిస్కషన్స్ అవ్వట్లేదు. ఏదో ఒక చెడు, అంటే అదే టైంలో ఏదైనా గొడవ జరగడము, అదే టైంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం ఒక పని చేసే ముందు దానికంటే ముందు ఒక నింద అనుభవించడం కానీ, ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ వచ్చి దాని తర్వాత వస్తుంది దాని రిజల్ట్ అనేటువంటిది. అలా ఉన్నప్పుడు కూడా మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అలా కాకుండా మీకు ఒక మంచి జరిగింది, ఒక హ్యాపీ మూమెంట్, ముహూర్తం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మనకి ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో, మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అది స్టార్ట్ చేయడమే గొప్ప ముహూర్తంగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే, మీకు గనక ఈ యొక్క విషయాల్లో మంచి జరిగిన వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇట్స్ గివ్స్ గుడ్ రిజల్ట్. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మనకి ప్రకృతి అనేటువంటిది, ప్రకృతి అంటే ఎవరో కాదు, అమ్మవారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అమ్మవారే ప్రకృతి. ఆ శక్తి అంటే మనకు కనబడుతున్నటువంటిది మొత్తము కూడా ఈశ్వరుడు అనుకుంటే, అందులో ప్రసరిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు. ఈ రకంగా మనకు ఒక్కోసారి స్వప్నంలో కూడా వస్తుంది. అయితే దుస్వప్నాలు, మంచి స్వప్నాలు అనేటువంటివి ఉంటాయి. దానికి ఆల్రెడీ నేను మీకు కొన్ని వీడియోల్లో దాని యొక్క పారామీటర్స్ చెప్పాను. పొద్దున్న ఊహించుకున్నది, లేకపోతే మీరు అనుమానించింది, ఒక దాని గురించి మాట్లాడింది, మీరు అనుభవించినటువంటి విషయం, పొద్దునంతా ఏదో ఒక జర్నీ చేశారు, ఒక వాటర్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళారు, అటువంటివి ఏవైనా సేమ్ కళలోకి వస్తే దాన్ని స్వప్నశాస్త్రపరంగా తీసుకోకూడదు. ఇవేవి కాకుండా మీకు స్వప్నంలోకి రావడము, అనారోగ్యంతో లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి స్వప్నము, అది కూడా సమయాన్ని బట్టి, రాత్రి ఏ టైంలో వచ్చిందా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చిందా, అర్ధరాత్రి వచ్చిందా అనేటువంటి చూసుకోవాలనేది కూడా నేను మీకు గత వాటిలో చెప్పాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఏదైనా సరే ఆదివారాలు ఎక్కువగా జరుగుతున్నాయి మంచి విషయాలు, అప్పుడు మీరు ఆదివారాలు లేదా రవి నక్షత్రాలు లేదా 1 నుంచి, అంటే 1వ సంఖ్య వచ్చేలాగా, అంటే 1, 10 లేనట్లయితే ఈ రకంగా 28వ తేదీ, ఈ తారీఖుల్లో మీరు ఏదైనా ప్రారంభించండి. అలా కాదండి నాకు ఎప్పుడు సోమవారాలు బాగా కలిసి వస్తుంది అంటే మీకు ఇండికేషన్ అనమాట, మీ జాతకంలో ఎక్కడో చంద్రుడు బాగున్నాడు. అందుకని అప్పుడు ఏంటి, 2 వచ్చే సంఖ్య లేదా చంద్ర నక్షత్రాలు. ఇప్పుడు రవి నక్షత్రాలు అంటే ఏమిటి, సర్వసాధారణంగా కృత్తిక, ఉత్తరాషాఢ. చంద్ర నక్షత్రాలు అంటే రోహిణి, హస్త, శ్రవణం. ఈ రకంగా ఈ నక్షత్రాలు లేదా ఈ వారాలు. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే, ఆ నక్షత్రాధిపతి చంద్రుడు ఆ రోజు బాగున్నాడో లేడో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది వేటికి పనికి వస్తుంది. మీరు చూడండి, వాళ్ళ రేపు చాలామంది చేపల చెరువులని, రొయ్యలకు సంబంధించినవని, బిజినెస్ సంబంధించినవని నష్టపోతూ ఉంటారు. ఆ రోజు మీరు ఆ సమయంలో కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ డే, ఆ నక్షత్రము, ఆ యొక్క నెంబర్ మీకు సపోర్ట్ చేస్తుంది బాగా. అదేవిధంగా మంగళవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి అనుకోండి, మంగళవారాలే ప్రారంభించండి. అదేవిధంగా 9 నెంబర్ వచ్చేలాగా, మరియు మృగశిర, చిత్త, ధనిష్ట, ఇలాగా కుజ నక్షత్రాలు అయితే కుజ సంబంధించినటువంటివి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రంలో పలానా నక్షత్రం పలానా దానికి మంచిది అని చెప్పారు. దీని మీద నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఏ నక్షత్రం దేనికి పనికి వస్తుంది, దేనికి సంబంధించిన స్ట్రెంత్ దేనికి ఉంది అనేటువంటిది, అది నేను మీకు నెక్స్ట్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మన లైఫ్ ఏదైతే ఉందో, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం మనం నిర్ణయం తీసుకుంటున్నామని, కానీ మన నిర్ణయం వెనకాతలు ఉండేటువంటి అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు మనకెప్పుడూ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మనకు కంప్లీట్గా కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే మీరు అమ్మవారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. అంటే అలాగా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు, నేను ఇది చేస్తున్నాను అమ్మ, నాకు ఇది మంచా కాదా నువ్వే నిర్ణయించు అన్నప్పుడు ఏం చేస్తుందంటే అమ్మవారు ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయ్యి మీకు ప్రతి అంశంలోని, ప్రతి అడుగులోని, ప్రతి దీంట్లోని మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు ఎప్పుడు సక్సెస్ రేట్లో ఉంటారు. కాబట్టి మీరు చేయండి, ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. దీంతోపాటు ఉదయము సాయంత్రము కూడా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి. 100% లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా మన ఆరాతో కనెక్ట్ అయి ఉంటాయి, మన షట్చక్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఆరాలో ఉన్నటువంటి బ్యాడ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లలితా సహస్రనామాలు కానీ లేకపోతే విష్ణు సహస్రనామాలు కానీ ఆ యొక్క తరంగాల ద్వారా అవి క్లియర్ అవుతాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఆరా మన యొక్క సక్సెస్కి, మన యొక్క
ఫెయిల్యూర్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని క్లియర్గా పెట్టుకున్నారో మన నిర్ణయాలు, మన సక్సెస్ రావడం ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.